బాలరాజ్ విషయంలో దేవ ఊహించిన విధంగా ఒక కొత్త మలుపైతే జరిగింది ఈ కథలో. బాలరాజ్‌కి ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు అంటే మనందరికి తెలిసిన వాళ్ళే కానిస్టేబుల్ శంకర్. ఆయన చెప్పిన అబద్ధపు సాక్ష్యం వల్లనే బాలరాజ్ కుటుంబానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితనమాట. కానీ ఆయనే దేవుడిలాగా వచ్చి ఇప్పుడు వీళ్ళ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఈయన చెప్పిన ఒక అబద్ధపు సాక్ష్యం వల్ల పరిస్థితి మొత్తం మారిపోయింది. కథ మొత్తం మారిపోయింది. లేదంటే బాలరాజు, కావేరీల విషయంలో కథ అద్భుతంగా ఉండేది. నిజ నిజాలన్నిటిని బయట పెట్టేసి దేవా చేసిన కుట్రలు, దుర్మార్గాలు, ఎంతమంది ఫ్యామిలీస్ నాశనం అయిపోయాయో, అలాగే పార్వతిని చంపింది, సత్యంబాబుని చంపింది దేవా అని మొత్తం నిజాలనైతే నిరూపించుండేవాడు బాలరాజు. కానీ తను చేసుకోవాలనుకున్న పెళ్ళి అంటే నాగవల్లిని పెళ్లి చేసుకోవాలనుకోవడము, పార్వతిని చంపింది తెలియకుండా ఉండడం కోసమని ఏకంగా బాలరాజుని ఇరికిచ్చేశాడు. అంతేకాదు శంకరం కూతుర్ని అడ్డం పెట్టుకొని కథని ఒక మలుపు తిప్పాడు. ఇప్పుడు ఈ శంకర్ ద్వారానే కథ మరో మలుపైతే తిరగబోతుందనమాట. అయితే శంకరం బాబాయ్ కావేరి వాళ్ళని ఊరు దాటించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. తన వెహికల్‌లో తీసుకొని వెళ్తూ శంకర్‌కి ఇంకొక కానిస్టేబుల్ కూడా హెల్ప్ చేస్తున్నాడనమాట. అయితే ఇక దేవా ఏం చేశాడంటే అడవిలో ఉన్న వాళ్ళు ముగ్గురు చనిపోవాలి, వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకకూడదు అన్నట్టు చెప్పుంటాడు. ఇక వీళ్ళేమో వెహికల్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ రౌడీలు ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మీరేం చేస్తారేమో నాకు తెలీదు, వాళ్ళ ఆనవాళ్ళైతే నాకు తెలియకూడదు, శవాలు కూడా దొరకకూడదు అని చెప్పడంతో వీళ్ళు కూడా వెనకాలనే ఒక వెహికల్‌లో ఆ వెహికల్‌ని యాక్సిడెంట్ చేసేసి లోయలో పడిపోయేలాగైతే చేద్దామని అనుకుంటారు. అయితే బాలరాజ్ వెళ్తూ ఈ లాయర్ హరిశ్చంద్రకి ఫోన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఇట్లా తప్పించుకొని వచ్చేసాం హరి, ఏం చేయాలో అర్థం కావడం లేదు అనైతే అంటూ ఉంటే హరి ఒక సలహా అయితే ఇస్తాడు. నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారా మనకు హెల్ప్ చేసేవాళ్ళు, మీ ఆచూకీ చెప్పని వాళ్ళు అనైతే అంటూ ఉంటే ఇక బాలరాజు మాణిక్యం గురించి చెప్పడం జరుగుతుంది. మాణిక్యమే మనల్ని నమ్మి తన దగ్గరున్న సాక్ష్యాన్ని మనకివ్వడం జరిగింది. ఇప్పుడు నేను నమ్మదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మాణిక్యం అని బాలరాజ్ చెప్పడంతో, సరే ఆ మాణిక్యం నెంబర్ నాకివ్వు, లేదంటే నువ్వైనా ఫోన్ చేసి చెప్పు జరిగిందంట అనైతే అనడంతో ఇక బాలరాజు చెప్తాడు. అలాగే హరి కూడా చెప్తాడనమాట. వాళ్ళని ఊరు దాటించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంకా మాణిక్యంతో మాట్లాడగానే మాణిక్యంకి మొత్తం విషయం తెలిసి మాణిక్యం ఒక సలహా ఇస్తాడు. మీరు ఉన్న వెహికల్‌ని అక్కడే వదిలేసి మీరైతే వచ్చేసేయండి. ఆ వెహికల్ లోయలో పడిపోయేలాగా మీరు చేయగలగాలి. లోయలో పడిపోయినప్పుడు ఖచ్చితంగా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్‌లోనే మీరందరూ అగ్ని ప్రమాదానికి గురై చనిపోయారని అందరూ నమ్మేలాగా మనం చేద్దాం. ముఖ్యంగా ఆ దేవ మీరు ముగ్గురు చనిపోయారు అని తెలిస్తే ఆ తర్వాత కథ మనకు కావాల్సినట్టు మనం మలుచుకుందామనైతే మాణిక్యం చెప్పడంతో ఇక శంకరం బాబాయికి చెప్పి ఆయన ఆ వెహికల్ అక్కడికక్కడే తోసేయడం అయితే జరుగుతుందనమాట. ఇక శంకర్ బాబాయ్, కావేరి, చిన్ని వీళ్ళందరూ అయితే వెహికల్ నుంచి దిగేసి ఆ వెహికల్‌ని మాత్రం లోయలో పడిపోయేలాగా చేస్తారు. అది చూసిన రౌడీలు మేము వెనకాలనే ఫాలో అవుతున్నాం తెలిసి ర్యాష్ డ్రైవింగ్‌లో కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద మంటలొచ్చేశాయి. ఆ కార్‌లో వాళ్ళందరూ చచ్చిపోయారు సార్ అని చెప్పని దేవాకి ఫోన్ చేసి చెప్పడంతో, ఆ దేవుడు నా మొర ఆలకించాడు. నా గురించి నిజాలు ఎవరికీ తెలియకుండా పెట్టకుండా చేయడం కోసమే వాళ్ళని చంపేశాడనైతే దేవ హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ఏ నిప్పైతే బాలరాజ్ కుటుంబాన్ని కాపాడిందో అదే నిప్పు. నిజం నిప్పు లాంటిది అంటారు కదా! అదే నిప్పు 14 సంవత్సరాల తర్వాత రాబోతోంది చిన్ని రూపంలో. మరి చిన్ని పెద్దయిన తర్వాత కథ ఎలా ఉండబోతోంది? చిన్ని విషయంలో బాలరాజు ఏం చేయబోతున్నాడు? చిన్నిని ఎలా పెంచుతున్నాడు? లాయర్‌గా అయితే మనం ఇంకా కథలో చిన్నిని చూడబోతున్నాం కమింగ్ ఎపిసోడ్స్‌లో.